మదర్స్ డే. మదర్స్ డే. థ్యాంక్స్ అమ్మా. మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా. నాకు ఒక అంటే దేవుడిచ్చిన ప్రేరేపణతో ఒక మంచి మదర్ గురించి ఆ చెప్పాలనే ఆలోచన కలిగింది. సుజానా అనే ఆమె గురించి మనం ఈ వారం చూసుకుందాము. మీరు చూసినట్లయితే అక్కడ 1669 నుంచి ఆ యొక్క సహోదరి 1742 వరకు తన లైఫ్ స్పాన్ అన్నమాట. అంటే తను ఒక 73 ఇయర్స్ వరకు జీవించింది. అయితే 350 ఇయర్స్ కంటే ముందు జీవించిన ఆ స్త్రీ గురించి మనం ఈరోజు చూసుకుంటున్నామంటే తను తన జీవితంలో ఏమైతే వదిలిపెట్టి వెళ్ళిందో, తన జీవితం ద్వారా ఏ మెసేజ్ అయితే వదిలిపెట్టి వెళ్ళిందో అది మనందరికి కూడా మెసేజ్ కావాలి. అక్కడ మీరు చూసినట్లయితే షీఈ్ ప్రేయింగ్ మదర్ అని చూస్తున్నాం కదా. ఆమె ఎలా ప్రార్థన చేసింది, ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసింది అనే విషయం మనము ఈ యొక్క లెసన్ ద్వారా మనం చూసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ ఒక బిగ్ ఫ్యామిలీ లాగా కనిపిస్తుంది యాక్చువల్ గా. అయితే అక్కడ కనిపించినంత కంటే కూడా వాళ్ళది బిగ్ ఫ్యామిలీ. ఎందుకంటే ఆమెకి 19 ఇయర్స్ అప్పుడు మ్యారేజ్ అయింది. తర్వాత దాదాపు నెక్స్ట్ 20 ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ లో తనకి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక చైల్డ్, అంటే 19 ఇయర్స్ వరకు కూడా 19 బేబీస్ జన్మించడం అయింది. కానీ అందులో దాదాపు ఒక 9 చిల్డ్రన్ ఇన్ఫాన్సీలోనే, అంటే 2 ఇయర్స్ లోపలగానే మరణించడం జరిగింది. అంటే దాదాపు ఒక 10 చిల్డ్రన్ అడల్ట్హుడ్ వరకు వచ్చారు. అయితే ఇక్కడ మనం చూసుకునే ఈ యొక్క లెసన్ లో స్టార్టింగ్ లో ఏంటంటే షీ వాజ్ ప్రెగ్నెంట్ విత్ లాస్ట్ చైల్డ్ అనమాట. అంటే 19th చైల్డ్ తోటి ఆమె ఆ, గర్భవతిగా ఉన్న టైంలో ఆమె 7th మంత్ ఫుల్ ప్రెగ్నెన్సీలో ఉంది ఆల్మోస్ట్. ఆ టైంలో సడన్ గా ఆమెకి ఆ, వాళ్ళ పాప కిచెన్ డోర్ లోంచి, హెట్టి ఆ పాప పేరు, సడన్ గా పరిగెట్టుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చిందనమాట. ఈమెకి ఏం అలవాటు అంటే కిచెన్ లో తను పని చేసుకుంటున్నా కూడా ఎప్పుడు కూడా ఖాళీ సమయం అనేది వేస్ట్ చేయదన్నమాట. ఏ పని చేస్తున్నా కూడా ఖాళీ సమయం అనేది వేస్ట్ చేయకుండా ప్రభుతో గడపడం ఆమెకు అలవాటు అనమాట. అయితే ఆ రోజు ఆమె ఆలోచిస్తూ ఉంది, ఇంకా 7 మంత్స్ ఈ బేబీ లాస్ట్ బేబీ అయి ఉండొచ్చు, ఆ ఇంకా దగ్గరకు వస్తుంది డెలివరీ డేట్ అనుకుంటున్నప్పుడు ఆ పాప సడన్ గా డోర్ ఓపెన్ చేసేసరికి ఎందుకంత రఫ్ గా చేసింది అని ఆ పాపని గద్దించబోయే లోపల చూస్తే ఆ పాప కళ్ళలో కళ్ళ నీళ్ళు ఉన్నాయన్నమాట. ఏమైందమ్మా అని అంటే మళ్ళీ డాడీని వాళ్ళు తీసుకెళ్లిపోయారని ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట. ఎవరు తీసుకెళ్లిపోయారంటే వాళ్ళే తీసుకెళ్లిపోయారు, వాళ్ళే తీసుకెళ్లిపోయారని ఏడుస్తుందంట. ఏంటి అంటే ఇంతకీ వాళ్ళ డాడీ ఒక చర్చ్ కి పాస్టర్ లాగా ఉన్నారు. అది చాలా చిన్న ప్లేస్ అన్నమాట. ఎప్వర్త్ అనే ప్లేస్ కి వచ్చి వాళ్ళు మినిస్ట్రీ స్టార్ట్ చేశారు. అయితే అక్కడ అస్సలు ఆయనకి లోకల్ పీపుల్ నుంచి కోఆపరేషన్ ఉండేది కాదు. దానికి తగ్గట్టు ఆయన ఫినాన్సెస్ చక్కగా మెయింటైన్ చేసేవాడు కాదనమాట. డబ్బులు సరిగా మెయింటైన్ చేసేవాడు కాదు. కాబట్టి ఏమయ్యేదంటే భారం అంతా కూడా సుజానా మీద పడేది. అయితే అతను ఇంకా కొంచెం ఫార్మింగ్ కూడా చేస్తూ ఆ, పంటలు పండించాలనుకుంటే అది కూడా లాసే వచ్చింది. ఎక్కువ సమయం ఆయన ఏదో పుస్తకాలు రాయడంలో అట్లా గడుపుతూ అక్కడిక్కడ ట్రావెల్ చేస్తూ ఉండేవాడు. కొంచెం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తక్కువగా తీసుకునేవాడు. మంచి వ్యక్తే, కానీ తన ఆ యొక్క ఫినాన్సెస్ వల్ల తను కుటుంబానికి సరైన పోషణ అందించలేకపోయేవాడు. అది తనకి ఎంతో, సుజానాకు చాలా బాధగా ఉండేది. అయితే ఊరు ఆమె మంచి కుటుంబం నుంచి వచ్చింది, ఒక ఆ, చక్కని కుటుంబంలో నుంచి వచ్చింది. తర్వాత అక్కడ కుటుంబంలో కూడా తను మీరు చూసినట్లయితే మనం 16th సెంచరీ చూస్తున్నాం. ఆమె ఎలాంటి కుటుంబం నుంచి వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచి విద్యావంతులు. వాళ్ళ నాన్న కూడా మంచి దైవికమైన జ్ఞానం కలిగిన వ్యక్తి. తర్వాత వాళ్ళ సిబ్లింగ్స్ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్. కాబట్టి ఆ వయసులోనే, అంటే ఆ దాదాపు 16th సెంచరీలోనే ఆమె ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్. అయితే ఈ కుటుంబంకి వచ్చిన తర్వాత ఆమెకి ఏం ఎదుర్కోవాల్సి వచ్చిందంటే పేదరికం ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత ఫుడ్ సరిగా ఉండేది కాదు, పిల్లలేమో ఎక్కువ మంది. తర్వాత ఇంకా వాళ్ళ భర్తని ఇతరులు చాలా ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడుతుండేవారు. ఈమెకి ఆ పేదరికము ఇవన్నీ భరించడం ఓకే అనిపించినా కూడా తన భర్తని చాలా ఆ తక్కువ చేసి కించపరిచినట్టు మాట్లాడడం ఆమె తట్టుకోలేకపోయేది. అయితే ఆ పాప ఏడ్చుకుంటూ ఎందుకు మమ్మీ మనం అంత పూరా, వాళ్ళు తీసుకెళ్లిపోయారు, జైలుకి తీసుకెళ్లారు డాడీని,
అని అంటే అప్పుడు ఆమె చెప్తూ వచ్చింది, అవునమ్మా మనం పేదవాళ్ళమే. వాళ్ళు తీసుకెళ్లడం కూడా వాళ్ళు తీసుకెళ్ళగలరు. ఎందుకంటే డ్యాడీ అప్పులో ఉన్నారు కాబట్టి అని చెప్తే ఆ పాప ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. అప్పుడు ఆమె చెప్తూ వచ్చింది, మనకి దేవుడున్నాడు. మనతో పాటు దేవుడున్నంత వరకు అది మనకి చాలు మన జీవితానికి అని చెప్తూ వచ్చిందనమాట. అంటే తను తన దేవుని మీద చిన్న వయసు నుంచి కూడా ఆధారపడుతూ వచ్చిన స్త్రీ. అంతేకాకుండా అద్భుతమైన విషయం ఏంటంటే తను యవనస్తురాలుగా ఉన్నప్పుడే, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడే తను ఒక చక్కని తీర్మానం చేసుకుంది. ఏంటంటే నేను నా పర్సనల్ గా ఎంటర్టైన్మెంట్ కోసం గాని, లేకపోతే నాకంటూ నేను ఏదైనా సమయం గడిపితే అంతకంటే ఎక్కువ నేను దేవునితో గడపాలి. అంటే ఒకవేళ ఒక 1 అవర్ నాకు ఇష్టమైన పనులు చేస్తూ నేను గడిపితే అంతకంటే ఎక్కువ దేవునితో సన్నిధి గడపాలి. కాబట్టి ఆమెకి చిన్న వయసు నుంచి కూడా ప్రార్థనలో, దైవ భక్తిలో, వాక్యం చదవటంలో ఆమె కనీసం గంట స్పెండ్ చేసేది. ఇప్పుడు ఇంతమంది పిల్లలున్నప్పుడు తనకి ఎన్నో బాధ్యతలుంటాయి. అందులోనూ ఈమె ఫార్మింగ్ గూడా అంటే ఇంటికి కావాల్సినవి కానీ అన్నీ కూడా ఆమె చూసుకోవాల్సొచ్చేది. ఎందుకంటే తన భర్త కొన్నిసార్లు జైల్లో ఉండేవాడు. అంటే నేరాలు చేసి కాదు. అప్పుల మూలాన కొంతమంది అక్కడ ఆ లోకల్ గా ఉన్నవాళ్ళు ఈయన బోధ నచ్చక కొంతమంది ఆయనని కొంచెం కష్టపెట్టడానికి ట్రై చేసేవాళ్ళన్నమాట. ఇవన్నీ కూడా తన ఈ ఈ ఆయన దూరంగా ఉన్నప్పుడు అంతా కూడా పిల్లల భారము, తర్వాత కుటుంబ బాధ్యత అంతా కూడా తన మీదే పడేది. అయితే తను ఇవన్నీ ఎలా చేసుకుంటూ వచ్చిందంటే తన రహస్యం ఏంటంటే ఆమె యవనస్తురాలుగా ఉన్నప్పటి కంటే కూడా ఆమె మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆమె ప్రభువుతో గడిపే సమయం ఇంకా అధికం చేసుకుంటూ వచ్చింది. అంతమంది పిల్లలతోటి, అంతమంది బాధ్యతతోటి, తర్వాత పిల్లలందరి చదువు కూడా హోమ్ స్కూలింగ్ చేసేది. ఇప్పుడంటే చాలా మంది కొన్ని చోట్ల హోమ్ స్కూలింగ్ చేస్తున్నారు. అది చాలా కష్టమైన పనే. అయితే దాదాపు 10 చిల్డ్రన్ డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్ ఉన్న వాళ్ళ యొక్క చదువులు, తర్వాత వాళ్ళ ఆత్మీయ జీవితం కూడా. ఆమె ఉద్దేశ్యం ఏంటంటే పిల్లలకి మాటలు వచ్చినాయంటే అప్పటి నుంచి వాళ్ళు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయాలి. అప్పటి నుంచి వాళ్ళు దేవుని గురించి చదవడం వచ్చింది అంటే దేవుని వాక్యం గురించి వాళ్ళు తెలుసుకోవాలి అన్న ఆ యొక్క బాధ్యతను తను తీసుకొని ఆమె, ప్రభా నాకు ఇచ్చిన ఈ పిల్లలందరినీ బట్టి నీకు వందనాలు. ఇంతమంది బిడ్డలు అంటే ఇంతమంది ఆత్మల భారం నాకు బాధ్యత నాకు అప్పగించావు అని ఆమె దేవునితోటి వాళ్ళ గురించి, తన భర్త గురించి, తన పరిచర్య గురించి ప్రభుతోటి ఎక్కువ సమయం గడుపుతుందంట. అంత బిజీ షెడ్యూల్‌లో గూడా ఆమె కనీసం 2 గంటలు ప్రార్థనలో, దేవుని వాక్యం చదవడంలో ఆమె గడుపుతూ వచ్చేది. కాబట్టి హెట్టిని, "అమ్మ నువ్వు బయటికి వెళ్ళు. నేను ప్రార్థన చేసుకుంటానందంట." వాళ్ళ ఇంట్లో ఏంటంటే సూచన కిచెన్ ఏప్రన్స్ ఏసుకుంటారు కదా! చాలా మంది లాంగ్ ఏప్రన్స్ వంట చేసేటప్పుడు. ఆ ఏప్రన్ ఆమె తల మీదకి వెళ్ళిందంటే చిన్న బిడ్డలు మొదలుకొని పెద్ద బిడ్డల వరకు కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే మమ్మీని డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే మమ్మీ ఇది దేవునితో గడిపే సమయం. అంటే అలాంటి డిసిప్లిన్ ఆమె చిన్న బిడ్డలప్పటి నుంచి కూడా నేర్పిస్తూ వచ్చింది. ఆమె తల మీద ఏప్రాన్ ఉందంటే బిడ్డలు ఆమె జోలికి వచ్చేవాళ్ళు కాదు. ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్పనించి వాళ్ళ మమ్మీని డిస్టర్బ్ చేయకూడదని చిన్న బిడ్డ నుంచి పెద్ద బిడ్డ వరకు కూడా అర్థం చేసుకునేవాళ్ళు. అట్లాగా తన ప్రార్థనా జీవితము గడుపుతూ వచ్చింది. అంటే తను ఏదైనా తన హృదయంలో ఉన్న భారం అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్న తర్వాత మళ్ళీ చాలా రిఫ్రెష్ అయిపోయి తిరిగి ఆనందంగా తను తను చేయవలసిన బాధ్యతలన్నీ కూడా చక్కగా నెరవేరుస్తూ వచ్చింది. అట్లా ఒక నెల గడిచిపోయింది. ఆహ్, కొంతమంది హెల్ప్ చేసి వాళ్ళ హస్బెండ్‌ని బయటికి తీసుకొనొచ్చారు. ఒక రాత్రి కాల సమయంలో నిద్రపోతున్నప్పుడు సడెన్‌గా ఆమె నిద్రలోంచి మేల్కోవాల్సొచ్చింది. అప్పుడు ఆమె మళ్ళీ 8 మంత్స్ ప్రెగ్నెంట్. అంటే ఇంతకుముందు మనం జూసిన సంఘటన సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు జరిగింది. ఇప్పుడు 8 మంత్స్ అంటే ఒక నెల తర్వాత దాదాపు మళ్ళీ ఒక రాత్రి పూట సడెన్‌గా నిద్రలోంచి మెలుకువొచ్చింది. ఏంటి అంటే కేకలు వినిపిస్తున్నాయి. హెట్టి ఇంకా వాళ్ళ హస్బెండ్ వచ్చి డోర్ నాక్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఓల్డ్ రెక్టరీ అనే ఒక పాత బిల్డింగ్‌లో ఉండేవాళ్ళు. అది వాళ్ళకి ఇవ్వబడిన స్థలము. చాలా వీళ్ళకిచ్చిన స్థలం అందులో చాలా చిన్న ప్రదేశమే. ఆ స్థలంలో అంతమంది కుటుంబ సభ్యులతోన కూడా తనొక ప్రార్థన చేసేదంట. ఏంటంటే, "ప్రభా! నాకు చాలా చిన్న ప్లేస్ చాలు. నేను నిన్ను మహిమపరచగలిగినంత ప్లేస్ నాకు చాలు" అని తను చెప్పేదంట. అంటే అంత సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న స్త్రీ ఆమె. కాబట్టి అక్కడ ఆ చిన్న ప్రదేశంలో ఉన్నప్పుడు ఆమె డోర్ నాక్ చేస్తున్నారు రాత్రి పూట. ఏంటి అంటే లేవంగానే ఆమెకు అర్థమైంది ఏంటంటే ఏదో డేంజర్ ఉందని. చూస్తే వాళ్ళు చెప్పారు, "అమ్మ ఇంటికి నిప్పులు అంటుకున్నాయి" అని చెప్తే. మరి ఆమెకు అంతమంది పిల్లలున్నారు గదా! వాళ్ళందరూ చిన్న బిడ్డల్ని నర్సరీ అని ఒక రూమ్‌లో పెడతారు. సో, వాళ్ళ ఇంట్లో ఉన్న మెయిడ్‌కి
ఈమె పరిగెట్టి వెళ్ళలేదు, 8th మంత్ ప్రెగ్నెంట్ కాబట్టి. వెంటనే నర్సరీ మెయిడ్ కి గట్టిగా కేకేసి పిల్లల్ని, చిన్న పిల్లల్ని తీసుకురమ్మంది. మరి ఈమె కూడా అందులో ఉండడం మంచిది కాదు, అప్పటికే స్మోక్ వచ్చేస్తుంది ఇంట్లో. కాబట్టి ఆమె బయటికి వెళ్దామని ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తే ఆ యొక్క కాలుతుందంట అక్కడ. కాబట్టి బయటికి వెళ్ళలేకపోయింది. అట్లా 3 సార్లు 4 సార్లు ట్రై చేసిన తర్వాత బయట ఫ్రెష్ ఎయిర్ కనిపించినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆమె సేఫ్ గా వచ్చిందని. వెంటనే ఆమె ఏం చేసిందంటే పిల్లల కోసం ఎతకడం స్టార్ట్ చేసిందంట. ఎక్కడ చూసినా మంటలే కనిపిస్తున్నాయి. పిల్లలు ఎక్కడున్నారు, యార్డ్ లో ఉన్నారా అంటే యార్డ్ లో కనిపించలేదంట. చాలా భయం వేసిందంట. అప్పుడు గార్డెన్ వైపు వెళ్ళి చూస్తే ఆమెకి పిల్లలందరూ కూడా ఆ చాలా మంది పిల్లలు కనిపించారంట. మరి నాన్న ఎక్కడున్నాడు అంటే అప్పుడు ఎవరో చెప్పారు, పైన జాన్, చిన్నోడు జాన్ ఉన్నాడు, జాన్ ని కాపాడడానికని డాడీ పైకి వెళ్ళాడు అని చెప్తే ఇంకా ఆమెకి చాలా భయం వేసిందంటే. ఏంటంటే అప్పటికే ఇల్లంతా మంటలే, ఎక్కడ చూసినా మంటలే ఉన్నాయి. ఎట్లబ్బా చిన్న బాబు ఎట్లా వస్తాడంటే వాళ్ళ హస్బెండ్ బయటకు వచ్చి, సారీ అస్సలు వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది, అసలు ఆ మంటలు నన్ను వెళ్ళనివ్వట్లేదు, నాకు బాబు అరుపులు వినిపిస్తున్నాయి కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానంటే అప్పుడు దేవునికి ఆమె మొరపెట్టుకుంటది, ప్రభా కనికరించవా అంటే ఆ పైన మంటల్లోంచి, ఆ కిటికీలోంచి చిన్నవాడైన జాన్ అరుస్తున్నాడు అనమాట. అప్పుడు అక్కడున్న, అప్పటికే కొంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పోగై ఆ బిడ్డ ఎలాగైనా వీళ్ళని కాపాడాలని హెల్ప్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి కనీసం నిచ్చెన తీసుకొచ్చే టైం కూడా లేదు, ఎందుకంటే అంతగా మంటలు వ్యాపించి ఉన్నాయి అనమాట. ఆ టైంలో ఏం చేశారంటే కొంతమంది మగవాళ్ళు ఏం చేశారంటే ఒకరిని ఒకరి షోల్డర్స్ హెల్ప్ చేసుకొని ఒక వ్యక్తిని పైకి ఎక్కించారనమాట. ఆ వ్యక్తి ఆ చిన్న బేబీ జాన్ ని, చిన్న బాబు జాన్ ని పట్టుకున్నారనమాట. పట్టుకొని ఎప్పుడైతే ఆ బయటికి తీశారో వెంటనే పెల అనే శబ్దంతో మొత్తం రూఫ్ అంతా అంటే పడిపోయింది అనమాట. అంటే కాలే నిప్పులలో కొన్ని క్షణాలైనా ఉండి ఉంటే ఆ బాబు దక్కేవాడు కాదనమాట. అట్లా దేవుడు కాపాడినప్పుడు వెంటనే ఆమెకి రియలైజేషన్ వచ్చింది, ఇంత మంటల్లో ఇంత ప్రమాదం నుంచి ఈ బిడ్డ కాపాడాడు అన్నప్పుడు. వెంటనే ఆమెకి జకర్యా 3వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ యాజకుడైన యెహోషువ గురించి రాయబడి ఉంది. ఏంటంటే ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా, అంటే బ్రాండ్ ప్లక్డ్ ఫ్రమ్ ద ఫైర్. నిజంగా అగ్నిలోంచి తీసిన కొరివి వలె ఈ బాబు ఉన్నాడు. కాబట్టి దేవునికి ఈ బాబు పట్ల ఏదో గొప్ప ఉద్దేశం ఉంది. ఈ బాబుని ఇంత ప్రమాదం నుంచి దేవుడు కాపాడాడంటే ఈయన పట్ల ఏదో ఉద్దేశం ఉంది అని చెప్పి ఆమె ఆ రోజు ఒక కమిట్మెంట్ చేసుకుంటది దేవునితోటి. ఏంటంటే ఈ దేవుడు జాన్ అనే ఈ బాబు యొక్క లైఫ్ ని స్పేర్ చేశాడు కాబట్టి ఈ బాబు యొక్క ఈ బాబు పట్ల నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి తన విశ్వాస జీవితంలో ఆయన చక్కగా దేవుని భయంలో ఎదిగేటట్టు, తర్వాత అనేక మందికి నా ఆశీర్వాదకరంగా ఉండేటట్టు ఈ అబ్బాయి విషయంలో నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఆమె అనుకుంది. అంటే మిగతా పిల్లల విషయంలో తీసుకోలేదని కాదు కానీ ఈ బాబు పట్ల దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అని ఆమె అర్థం చేసుకుంటూ వచ్చింది అనమాట. ఆయన ఎవరో కాదు, మనందరికీ తెలిసినట్టుగా, నేను ఇందాక పూర్తి పేరు చెప్పలేదు, మీరు గెస్ట్ చేయాలని, ఈ పాటికి గెస్ట్ చేసి ఉంటారు. ఆమె పేరు సుజానా జాన్ వెస్లీ. చెప్పు నాన్న. చెప్పు, వెస్లీ అక్క. చెప్పమ్మా. జాన్ వెస్లీ అక్క. అవునవును, కరెక్ట్, జాన్ వెస్లీ. అంటే అంత భయంకరమైన ప్రమాదంలో నుంచి దేవుడు ఆయన కాపాడడానికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అంతేకాదు ప్రార్థించే తల్లి, ఆమె యొక్క జీవితం ద్వారా ఆయన ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు అనేది మనం ఇంకా చూసుకుందాం. అయితే ఇప్పుడు ఇల్లంతా కాలిపోయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకునే లోపల మరి దాదాపు అప్పటికి లాస్ట్ బేబీ డ్యూ ఉంది. తర్వాత ఈ ఇల్లు కాలిన తర్వాత ఆమె డెలివరీ అవుతుంది. లాస్ట్ పాప కెజియా అనే పాప పుడుతుంది. అయితే ఇప్పుడు మరి 10 చిల్డ్రన్ ఉన్నారు, ఇంకా 9 చిల్డ్రన్ అన్న. ఆమె ఏం చేయాలి అని వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి, తర్వాత ఫ్రెండ్స్ ఇంటికి పంపిస్తూ వచ్చింది అనమాట. అయితే ఆ ఇల్లు మళ్ళీ కట్టుకోవడానికి దాదాపు ఒక 1 ఇయర్ పడతా వచ్చింది. ఈ టైంలో పిల్లలు అక్కడిక్కడికి స్ప్రెడ్ అయిపోయారు. అయితే ఈమెకి ఏంటంటే చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుంది. ఎంత ప్రేమించేదో పిల్లల్ని అంత వాళ్ళ విషయంలో బాధ్యత తీసుకొని డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే పిల్లలకి మొండితనం చేస్తే వాళ్ళు పాడైపోతారు. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే ఏదైనా కావాలి అని అంటే వాళ్ళు ఆమెని ప్లీజింగ్ గానే అడగాలి. ఆ తర్వాత వాళ్ళు వచ్చి అడిగినవన్నీ ఆమె ఇవ్వదు, అవి అవసరం అనుకుంటేనే ఆమె ఇచ్చేదన్నమాట. తర్వాత వాళ్ళకి మిడ్ స్నాకింగ్ ఉండదు అనమాట. భోజనం నుంచి భోజనం మధ్యలో మధ్యలో వాళ్ళు వేరే స్నాక్స్ తినకూడదు. అట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఉదయాన్నే లేవాలి,
8కల్లా పడుకోవాలి. తర్వాత మిగతా టైంలో చదువుకిచ్చే టైం చదువుకి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే టైం దేవునికి ఇవ్వాలి. ఇట్లా తను పిల్లల్ని చాలా క్రమశిక్షణతో పెంచుతూ వచ్చింది. ఒక్కటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంది కాబట్టి తను చాలా ప్రేయర్ఫుల్ గా వాళ్ళని పెంచుతూ వచ్చింది. అయితే ఆ 1 ఇయర్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ వచ్చేసరికి వాళ్ళంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ లో పెరిగారు కాబట్టి బాగా ఆ, ఏమంటారంటే కొంచెం డిసిప్లిన్ నుంచి దూరం వెళ్ళిపోయారని అర్థమైందనమాట. తర్వాత తిరిగి తను ఏం చేస్తూ వచ్చిందంటే ప్రార్థనా పూర్వకంగా మళ్ళీ పిల్లల్ని సమకూర్చడానికి ఆమె ట్రై చేసింది. అందుకు వాళ్ళని ఏం చేసేదంటే 9 o'clock కి చదువు స్టార్ట్ చేసేది. ఏ ఏజ్ కు తగ్గట్టు వాళ్ళకి. తర్వాత గర్ల్స్ బాయ్స్ అని తేడా ఏం లేదు. ఆ వాళ్ళందరికీ కూడా చక్కగా చదువు నేర్పించేది అనమాట. ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే లేడీస్ అంటే కొంచెం మంచి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక వయసు వచ్చిన ఆడపిల్లలకి ఆ చదువు కొంతవరకు నేర్పించిన తర్వాత సూయింగ్ అట్లాంటివి నేర్పించేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళకి ఎక్కువగా చదువు అవసరం లేదని అనుకునేవాళ్ళు. కానీ ఆమె అట్లా అనుకోలేదు. గర్ల్స్ కి కూడా చదువు అవసరమే, వాళ్ళు కూడా చదువుకోవాలి, వాళ్ళు కూడా దేవుని గురించి తెలుసుకోవాలి అని చెప్పేసేసి అందరి చదువు పట్ల అందరి ఆధ్యాత్మిక జీవితం పట్ల కూడా ఆమె చాలా శ్రద్ధ చూపించేది. అట్లా అక్కడ కూర్చుంటే చిన్నోడైన చార్లెస్ డే డ్రీమింగ్ చేస్తున్నాడు. వాళ్ళ మమ్మీ చదువు నేర్చుకొని చదువుకోమని చెప్పి బాధ్యత అప్పగించిన తర్వాత కిటికీలోని చూస్తున్నాడు. ఆమె అందరి బాధ్యత చూసుకుంటే వాడిని కూడా గమనిస్తుంది అనమాట. చార్లెస్ నువ్వు అటెన్షన్ పే చేయట్లేదు అని గద్దిస్తుంది. అప్పటికి ఆల్మోస్ట్ 4 o'clock అయింది. సో 5 o'clock వరకు చదవాలంటే ఖచ్చితంగా చదవాలి. అప్పుడు అనుకున్నాడంట చార్లెస్, ఇంకొక గంట అయితే చాలే మా మమ్మీ ఫ్రీడమ్ ఇచ్చేస్తుందని. కరెక్ట్ గా 5 అయిందంటే వాళ్ళందరు చదువు మూపించేసిన తర్వాత ఒక పాట పాడి తర్వాత వాక్యం చదువుకున్న తర్వాత ఆడుకోవడానికి పంపించదన్నమాట. అంటే డిసిప్లిన్ అంటే డిసిప్లినే, దేవుని భక్తి అంటే దేవుని భక్తి వాళ్ళకి చక్కగా నేర్పిస్తూ వచ్చింది. అయితే ఆ పిల్లలు పాడేటప్పుడు తను ఎంతో ఆనందించేది. అందులో ముఖ్యంగా చార్లెస్ చక్కగా చిన్నప్పటి నుంచి మంచిగా పాటలు పాడేవాడంట. మనకు తెలుసు కదా చార్లెస్ వెస్లీ గారు ఎన్నో పాటలు రాశారు తర్వాత ప్రభు కృపతోటి. అట్లా వాళ్ళు ఒక్కొక్క బిడ్డతోటి ఆమె ఏం చేసిందంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆమె ఒక బాధ్యత తీసుకుంటూ వాళ్ళది ఏం చేసిందంటే ఎవ్రీ చైల్డ్ కి ఎవ్రీ వీక్ లో 1 డే విత్ ఎవ్రీ చైల్డ్ 1 hour టైం స్పెండ్ చేసేది ఈవినింగ్, రాత్రి పడుకునే ముందు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా వాళ్ళని కనుక్కొని, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఎక్కడన్నా తప్పిపోయారా, అదంతా కూడా వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడి దాని ద్వారా తనకి స్పెషల్ బాండింగ్ విత్ ఈచ్ చైల్డ్ ఏర్పడింది అనమాట. అంతేకాకుండా వాళ్ళ ఆధ్యాత్మికంగా కూడా దేవుని భయంలో వాళ్ళు ఆ పెరిగేటట్టు ఆమె వాళ్ళకి అట్లా తన పిల్లలతో గడిపే 1-on-1 బేసిస్ మీద పిల్లలతో గడిపే టైము ఆమె తీసుకుంటూ వచ్చింది. అంటే అంతమంది పిల్లలు ఉన్నారు కదా, అప్పటికి ఆల్మోస్ట్ ఆమెకి లాస్ట్ చైల్డ్ పుట్టిన తర్వాత 10 children ఇంకా లివింగ్. సో వాళ్ళ విషయంలో అంత శ్రద్ధ ఆమె తీసుకుంది, ఎక్కువ బాధ్యత ఆమె తీసుకునేది. అంతేకాకుండా శామ్యుయల్ గారు, వాళ్ళ భర్త పేరు శామ్యుయల్ వెస్లీ గారు, ఏం చేసేవారంటే ఆయన బుక్స్ రాయడం అనో తర్వాత మినిస్ట్రీకి అని బయట వెళ్ళడమో, తర్వాత ఎక్కువగా బయటికి వెళ్ళేవారు. అప్పుడు ఆయన ఏం చేసేవారంటే ఎవరో ఒకరిని వాక్యం బోధించడానికని పెట్టేవాళ్ళు. ఒక్కొక్కసారి ఏమైందంటే ఆ నించున్న వ్యక్తి వాక్యము అనుభవం లేకుండా సరిగా చెప్పకుండా ఉంటే ఈమె ఏం చేసేదంటే సండే వీళ్ళు పిల్లలు ఏం నేర్చుకోలేకపోయారని ఈవినింగ్స్ ఏం చేసేదంటే ఇంట్లో తను దేవుని బైబిల్ స్టడీ లాగా పిల్లల కోసం స్టార్ట్ చేసింది. అయితే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళు కూడా మేము కూడా జాయిన్ అవ్వచ్చా, మేము కూడా జాయిన్ అవ్వచ్చా అని స్టార్ట్ చేశారంట. అట్లా ఒకరొకరు జాయిన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 200 మంది ఆమె బైబిల్ స్టడీస్ కి, ఇంట్లో కండక్ట్ చేసే బైబిల్ స్టడీస్ కి జాయిన్ అవుతూ వచ్చారు. అయితే ఆమె వాక్యం ఎలా షేర్ చేసేది అని అంటే ఆమెకు దేవునితో ఉన్న పర్సనల్ రిలేషన్షిప్ తోటి ఆమె ప్రార్థనా పూర్వకంగా వాక్యాన్ని చాలా చక్కగా చదువుకునేదంట. చదువుకొని గ్రహించుకొని నోట్స్ రాసుకునేదన్నమాట. దాంతో తన పిల్లలకి దేవుని గురించి బోధించగలిగింది. చాలా మంది అంటారు తర్వాత భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు ఆ, గొప్ప ఆ, సేవకులు అయ్యారు అంటే కారణము ఆమె వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి దేవుని జ్ఞానము దేవుని వాక్యాన్ని ఆమె బోధించడమే అని చాలా మంది చెప్తారన్నమాట. అంటే వాళ్ళతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరికైతే వాక్యము సరిగా అందడం లేదో, లేకపోతే ఎవరికైతే దేవుని గురించి ఎక్కువగా తెలియట్లేదో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా మేలు పొందడానికి ఒక స్త్రీని దేవుడు వాడుకుంటూ వచ్చాడనమాట. దానివల్ల తను కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయితే కూడా ఆమె ఏమందంటే అక్కడ వాక్యం అందని దగ్గర వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళు స్పెషల్ గా వాళ్ళు అడిగి నేర్చుకుంటానంటే నేను ఎట్లా కాదంటాను అని చెప్పి ఆమె తను ఆ తను వాళ్ళ కోసం సమయం తీసుకొని వాళ్ళ ఆత్మీయ విషయమై పిల్లలతో పాటు ఇతరులకు కూడా తను బాధ్యత కలిగి ఆమె వాక్యాన్ని బోధిస్తూ వచ్చింది. తర్వాత వాళ్ళ హస్బెండ్ 73 years ఉన్నప్పుడు ఆయన ఒక క్యారేజ్ యాక్సిడెంట్ లో, అంటే వాళ్ళు వెహికల్స్ క్యారేజ్ లో వెళ్ళేవాళ్ళు. అంటే ఇప్పుడు మనకి లాగా వెహికల్స్ అన్ని ఉండవు కాబట్టి వీల్స్ ఉన్న వెహికల్స్ లాగా ఉంటాయి. దాంట్లో వెళ్ళినప్పుడు ఒకసారి ఒక యాక్సిడెంట్ లో, అంతకుముందే కొంచెం సిక్ గా ఉండేవారు, ఆయన చనిపోయారనమాట. ఇప్పుడు చనిపోయేసరికి ఆయన ఏం చేశాడంటే ఎక్కువ వరకు అప్పులే మిగిల్చి చనిపోయారనమాట. ఎందుకంటే ఆయన ఫినాన్సెస్ తోటి డబ్బుల విషయంలో కొంచెం ఆ బాధ్యతగా ఉండేవారు కాదు. కాబట్టి ఏం చేసిందంటే తనకున్న వస్తువులు కూడా అమ్మేసుకొని అప్పులన్నీ తీర్చుకున్న తర్వాత తనకి ఇల్లు కూడా లేకుండా అయిపోయింది. అప్పుడు ఏం చేశారంటే పిల్లలు ఆల్మోస్ట్ చాలా మంది మ్యారీడ్ అయిపోయారు కాబట్టి పిల్లలు కొంతకాలం ఒక్కొక్కరి దగ్గర ఆమె గడుపుతూ వచ్చింది. అప్పటికే పెద్ద వయసులోకి వచ్చింది. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈచ్ చైల్డ్ తోటి ఆమె లెటర్స్ రాస్తూ మెయింటైన్ చేసేది. అందులో కూడా ఎక్కువగా దేవుని విషయాలు, ఆత్మీయమైన సంగతులు పిల్లలతోటి ఆ పంచుకుంటూ ఉండేది. వాళ్ళు కూడా ఆమెకు రిప్లై ఇస్తుండేవారు. అట్లా ప్రతి బిడ్డని కూడా ఆత్మీయ జీవితంలో ఎదగటానికి సహాయపడిన, ప్రోత్సహించిన తల్లి. అట్లాగా తను ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆ ఫెలోషిప్ లో ఆమె ఎదుగుతూ వచ్చింది. అయితే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఏం చేసేవాళ్ళంటే క్రియలు, అంటే సత్ దేవుని విషయంలో, ఆ రక్షణ విషయంలో గ్రేస్ కంటే ఎక్కువ వాళ్ళ క్రియల మీద ఆధారపడే వాళ్ళు. అంటే నీతి క్రియలు, ఎక్కువగా మంచి పనులు చేయాలి అనే దాని మీద ఆధారపడుతుండేవారు. అయితే ఈమె తను దేవుణ్ణి తెలుసుకుంటూ ఉన్న తర్వాత వాళ్ళ పిల్లలు, ఆ ఇద్దరు కొడుకులు, చార్లెస్ అండ్ జాన్ వెస్లీ, ఈ ఇద్దరు ఏం చేశారంటే మిషనరీ లాగా వెళ్దామని ఒక సొసైటీ ద్వారా వెళ్ళారనమాట. అప్పుడు అది ఆమెకు ఎంతో కష్టమైన సమయం. భర్త లేరు, ఒక్కొక్క చైల్డ్ దగ్గర కొన్ని రోజులు ఉంటుంది. మరి కొడుకులు సపోర్ట్ చేసే టైంలో వాళ్ళని పంపించినప్పుడు ఆమె అంటది, నాకు ఒకవేళ 20 మంది కొడుకులు ఉన్నా కూడా 20 మంది మిషనరీస్ గా వెళ్ళినా కూడా నాకు సంతోషమే అంటది. నేను సర్దుకొని ఉంటాను ఎక్కడైనా, కానీ నా బిడ్డలు దేవుని సేవ చేయాలని. అది ఆమెకు ఎంతో కష్టమైన టైం. అయితే కొంతకాలం వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చేసేసి వేరేగా మినిస్ట్రీ స్టార్ట్ చేస్తూ వచ్చారు. అయితే వాళ్ళంతా కూడా ప్రభుతోటి వాళ్ళు గడుపుతున్న సమయంలో వాళ్ళు ఈ యొక్క ఆ ఏమంటారంటే ఒక గొప్ప రిఫార్మేషన్ తీసుకురావడానికి దేవుడు ఆ ఇద్దరు బ్రదర్స్ ని వాడుకుంటూ వచ్చారు. ఎట్లాగంటే వాళ్ళు దేవుని గురించి ఏదైతే తెలుసుకున్నారో, తర్వాత వాళ్ళంతటిగా వాళ్ళు ధ్యానించి దేవుని నుంచి నేర్చుకుంటూ, తర్వాత ఒక మిషన్ సొసైటీ ద్వారా తెలుసుకున్న తర్వాత వాళ్ళు నేర్చుకున్నవి తల్లితోటి షేర్ చేసుకునే వాళ్ళు. అప్పుడు తను చాలా పెద్ద వయసుకు వచ్చినా కూడా ఆమె ఏమనుకుందంటే నేను ఇంతవరకు ఇంత వాక్యం తెలుసుకున్నాను అని అనుకోలేదు, కానీ నేను ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని పిల్లల ద్వారా ఆమె తెలుసుకుంది ఏంటంటే, ఆ ఆమె అర్థం చేసుకుంది ఏంటంటే, ఆమె చాలా కాలం ఏమనుకునేదంటే నీతి క్రియలు, భక్తి, దీంతోటి ఆ ఇవన్నీ కూడా రక్షణకి మూలమని అనుకుంటూ వచ్చింది. అయితే ఎప్పుడైతే తన పిల్లలు దేవునిలో ఎదుగుతూ సత్యాన్ని గ్రహించి వాళ్ళు వెళ్ళారో, అప్పుడు ఆమె కూడా ఆ ఫౌండేషన్ అన్నమాట, మన సాల్వేషన్ కి ఫౌండేషన్ ఏంటి అన్నది గ్రహించుకోగలిగింది. ఈ విషయం మనం కూడా చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఎఫ్ఎస్సి 2:8-9 ఏమనుందంటే, ఉమ్, మనం చూసుకున్నట్లయితే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఆమె తను చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఏంటంటే, తను వెళ్ళిన సహవాసంలో క్రియలు చాలా ఇంపార్టెంట్ రక్షణకి అని ఆమె నేర్చుకుంది. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యపు వెలుగులో తను అర్థం చేసుకుందో, అప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే, ఇది దేవుని కృప వలన మనకి రక్షణ వచ్చింది, కానీ మన క్రియల వలన కాదు. కాబట్టి మన క్రియల వలన మనం అతిశయపడడానికి వీలే లేదు. నేను ఇంత భక్తిగా జీవించాను కాబట్టి నాకు రక్షణ వచ్చిందని కాదు, కానీ దేవుడు తన కృప చేత, కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్ అంటారనమాట. అంటే దేనికి మనం పాత్రులం కాదో అది దేవుడు మనకు అనుగ్రహించాడు తన దయ చేత, తన కరుణ చేత. దాన్నే కృప అంటారు. కాబట్టి ఆమె అర్థం చేసుకోగలిగింది అనమాట. అప్పుడు ఆ ఎఫ్ఎస్సి 2:10 కూడా ఉంది కదండి. ఏమనుందంటే, ఎందుకంటే
ఇప్పుడు క్రియలు అవసరమా అంటే రక్షణకి అవసరం లేదు. కానీ రక్షించబడిన వాళ్ళు సత్క్రియలు చేయాలని దేవుని వాక్యం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఎఫెసీ 2:10. ఎందుకంటే దేవుడు మన కోసం ముందుగా సిద్ధపరిచిన మంచి క్రియలు చేయటానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన దేవుని చేతి పని అయి ఉన్నాం. అంటే రక్షించుకోవడానికి మన నీతి క్రియలు ఎలాంటివి? మురికి పేలికలతో సమానం. మనకి రక్షణ ఎట్లా వచ్చిందంటే దేవుని కృప ద్వారా. ఆయన ఉచితముగా, మనం చేసిన మంచి పనులను బట్టి కాదు. మన అందరం పాపులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరికైనా ఒకవేళ సందేహం ఉంటే ఈ విషయం మనం క్లియర్ చేసుకోవాలి. ఏంటంటే దేవుడు తన వాక్యాన్ని దైవజనుల ద్వారా ప్రత్యక్షత మనకి వాక్యం ద్వారా సత్యాన్ని గ్రహించేటట్టు దేవుడు మన కృపను అనుగ్రహించాడు. కాబట్టి మనకి రక్షణ ఎలా కలుగుతుందంటే అది ఉచితంగా కలుగుతుంది. ఎందుకంటే మన కోసం మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో భరించారు. సిలువలో మన శిక్ష అంతా భరించారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, రక్షణ కలుగుతుంది. ఎందుకంటే ఆయన చిందించిన రక్తంలో మనకి పాప క్షమాపణ కలుగుతుంది. నిజానికి దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనకి ఎటువంటి యోగ్యత లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మన గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నువ్వు ఏ కుటుంబంలో జన్మించినా సరే, ఒకవేళ నీ తల్లిదండ్రులు భక్తి పరులైనా సరే, కానీ మనందరం కూడా పాపులమని దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు. ఎట్లా అంటే మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా తన సొంత కుమారుని మన కొరకు అర్పించాడు. ఆ ప్రియ కుమారుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు మానవ ఆకారంలో వచ్చి ఆయన రక్తాన్ని మన కొరకు చిందించారు. ఇప్పుడు మనకి పరిశుద్ధత ఎలా వస్తుంది అని అంటే ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎట్లా అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనకి బయలుపరిచారు. ఆ కాలంలో కొంత ప్రత్యక్షత కలుగుతూ వచ్చిన తర్వాత దైవజనులు దేవుని దగ్గర నేర్చుకొని మనకి ఈ యొక్క ఆ దేవుని వాక్యాన్ని గురించి, ఇప్పుడు మార్టిన్ లూథర్ గారు కూడా నీతిమంతుడు విశ్వాస మూలంగా ఆయన జీవిస్తాడు అని అట్లా మనకి ఇప్పుడు అయితే దేవుని వాక్యాన్ని చక్కగా బయలుపరిచి ప్రత్యక్షతను మనకు అనుగ్రహించాడు. మనకంతా కూడా దేవుని వాక్యమే ఆధారం. కాబట్టి మన క్రియల వల్ల మనకి రక్షణ కలగలేదని మనం అర్థం చేసుకోవాలి. తను కూడా అది గ్రహిస్తూ వచ్చింది. అంతేకాదు మరి మనము సత్క్రియలు చేయాలా అంటే చేయాలి. ఎందుకంటే దేవుడు మన సత్క్రియల కోసం ఆయన ఏర్పరచుకొని రక్షించుకున్నాడు. ముందుగా మన ద్వారా కొన్ని మంచి క్రియలు, సత్క్రియలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే రక్షణకి సత్క్రియలు అవసరం లేదు, కానీ రక్షింపబడిన మనము సత్క్రియలు చేయాలని తను గ్రహించుకోగలిగింది. అక్కడ మత్తయి 5:16 కూడా ఉంది కదండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. నీవు నమ్ముకున్న దేవుని బిడ్డవైతే ఖచ్చితంగా నీ సత్క్రియలు చూసే ఇతరులు దేవుని మహిమపరుస్తారు. నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలు అని ఎలా గ్రహించగలుగుతారు? మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనని బట్టి వాళ్ళు గ్రహించగలుగుతారు. ఒకవేళ ఆ సత్క్రియలు మన జీవితంలో లేనట్లయితే మన ద్వారా దేవుని నామానికి మహిమ కలగదు. కాబట్టి నమ్ముకున్న మనము దేవుని యొక్క దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలంటే మన జీవితంలో సత్క్రియలు కనపడాలి. అయితే రక్షణకి మాత్రం దేవుడు ఉచితంగా, మన క్రియల వలన కాదు కానీ ఉచితంగా ఆయన కృప చేత మనకి రక్షణ ఇచ్చాడు. ఇదంతా కూడా తను గ్రహించుకోవడానికి దేవుడు తన సొంత కుమారులని వాడుకుంటూ వచ్చారు. తర్వాత తను ఇంకా దేవుళ్ళో బలపడుతూ వచ్చింది. తర్వాత తన జీవితంలో తను కొన్ని మంచి విషయాలు చూడగలిగింది. ఎట్లాగంటే తన పిల్లలు దేవుని పరిచర్య చేయడం, అది తను ఎంతో శ్రమ పడింది. తన వివాహ జీవితం అంతా నిజంగా చెప్పాలంటే 19 సంవత్సరాల నుంచి ఆమె ఎన్ని సంవత్సరాలు తన భర్తతో గడుపుతూ వచ్చిందో అన్ని సంవత్సరాలు కూడా ఆమె చాలా కష్టాలు అనుభవించింది. కానీ ఎక్కడ కంప్లైంట్ చేయలేదు. తన బాధ అంతా కూడా, తన దుఃఖం అంతా, తన శ్రమలంతా దేవుని సన్నిధిలో విన్నవించుకొని తిరిగి జాయ్ఫుల్ గా వచ్చేది. అంటే దేవుని సన్నిధిలో ఆమె ఆనందాన్ని పొందడం నేర్చుకుంది. అంతేగాని దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థనలకు జవాబులు దొరుకుతూ వచ్చాయి. దేవుని సన్నిధిలో ఆమె తన పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆమె మొరపెట్టుకుంది కనుక పిల్లల గురించి దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారని తను చూడగలిగింది. అలాగా తను జాన్ వెస్లీ దగ్గర కూడా తను కొంతకాలము ఆయన మిషనరీ లాగా వెళ్ళి తర్వాత తిరిగి వచ్చేసారు జాన్ వెస్లీ అండ్ చార్లెస్ వెస్లీ. తర్వాత ఆయన ఏం చేశాడంటే బ్రిస్టల్ అనే ప్రదేశంలో ఒక మందిరాన్ని స్టార్ట్ చేసి తర్వాత లండన్ కి ఆయన మూవ్ అవుతూ వచ్చారు. తర్వాత
ఆయన రెగ్యులర్ గా అప్పటి వరకు ఉన్న చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ లో సేవ స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి ఆయన గ్రేట్ రిఫార్మేషన్ తీసుకొచ్చాడనమాట. అది ఎట్లాగంటే మెథడిజం అనేది వీళ్ళు ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా స్టార్ట్ చేస్తూ వచ్చారు. అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం నేను తర్వాత వస్తది. దాని గురించి వాళ్ళు ఆ దేవునికి అంటే సంఘంలో నుంచి కూడా వాళ్ళు చేస్తున్న మినిస్ట్రీ నుంచి కూడా విడిపోయి బయట చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ వాక్యము అనేది, ఈ యొక్క రక్షణ అనేది అందరికీ, అంటే మనుషులందరి కోసం దేవుడు సిద్ధపరిచింది. కాబట్టి కామన్ మ్యాన్, బయట ఉన్న వ్యక్తుల దగ్గరికి సువార్త వెళ్ళకపోతే వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు? కాబట్టి ఈ సంఘములోనే కాదు, ఈ మందిరం చర్చ్ బిల్డింగ్ లోనే కాదు దేవుని సేవించాల్సింది. కాబట్టి ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. అట్లా అనేక మందికి దేవుని యొక్క రక్షణ సువార్తని బోధించే సాధనాలుగా ప్రత్యేకంగా జాన్ వెస్లీని ప్రభు వాడుకుంటూ వచ్చాడు. అట్లా తన తల్లి యొక్క ప్రార్థనలు, తర్వాత ఆమె స్పెషల్ గా ఆ బిడ్డ చనిపోవలసిన వాడు బతికాడు అని తన కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రార్థించిన కారణం చేత దేవుడు ఆ వ్యక్తిని ఒక అద్భుతమైన సాధనంగా తన చేత్తో వాడుకుంటూ వచ్చారు. తన తల్లి కూడా దాదాపు 73 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే తన పరిచర్లో దేవుడు ఎంతగా వాడుకున్నాడో అది తను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. తన తల్లి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గుర్తు చేసుకుంటూ వచ్చాడు. తన తల్లి గురించి చక్కని మాటలు వాళ్ళ కుమారుడు శామ్యుయల్ వెస్లీ రాశారనమాట. అదేంటంటే ఆ టోమ్ స్టోన్ మీద ఉంది: ఇన్ష్యూర్ అండ్ స్టెడ్ ఫాస్ట్ హోప్ టు రైజ్ అండ్ క్లెయిమ్ హర్ మ్యాన్షన్స్ ఇన్ ద స్కైస్, ఎ క్రిస్టియన్ హియర్ హర్ ఫ్లెష్ లేడ్ డౌన్, ద క్రాస్ ఎక్స్చేంజింగ్ ఫర్ ఎ క్రౌన్. అంటే ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించింది, కానీ ఒక దృఢమైన విశ్వాసంతో, నిరీక్షణతో ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె కష్టాలన్నిటికి గాను ఆమెకి కిరీటం అక్కడ లభించింది అని, అంటే ఆమెకు ఒక రివార్డ్ అక్కడ ఉంది అని చెప్పి తనకు అదంతా తను జాన్ వెస్లీ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు ఆయనకి ఒక్క విషయం ఏంటి అర్థమైందంటే, తను ఇలాగ పరిచర్య చేయగలగటానికి తనని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, తనని ప్రార్థనా పూర్వకంగా నడిపించింది తన తల్లి అని తను గ్రహించగలిగాడు. చూసారా, ఒక తల్లి యొక్క పాత్ర ఎంత గొప్పదో ఆ యొక్క తల్లి జీవితం ద్వారా మనకు కనిపిస్తూ వచ్చింది. ఆమె అయితే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, కానీ ఆమె ఒక మంచి లెగసీ వదిలిపెట్టింది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఫస్ట్ లోనే నేను చెప్పాను కదా, ఆమె ఆమె చెప్పిన విషయం ఏంటంటే, ఐఎమ్ కంటెంట్ టు ఫిల్ ఎ లిటిల్ స్పేస్ ఇఫ్ గాడ్ బి గ్లోరిఫైడ్. అంటే ఎంత చిన్న ప్రదేశంలో అయినా నేను సర్దుకొని ఎంత ఇరుకాటంలోనైనా ఉంటాను, ఒకవేళ దేవుడు నా ద్వారా మహిమ పరచబడేది ఉంది అంటే దేవుని నామ మహిమ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా, ఏ త్యాగమైనా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కాబట్టి అంత బిజీ షెడ్యూల్లో ఆమె పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళకి దైవభక్తి, దైవ వాక్యం బోధిస్తూ, చదువు నేర్పిస్తూ, మరి ఆ మంచి అలవాట్లు నేర్పిస్తూ ఆమె తన జీవితాన్ని త్యాగం చేస్తూ వచ్చింది. అదే సమయంలో దేవునితో గడిపే సమయంలో మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఆమె ఏప్రిల్ తల మీద ఉందంటే చిన్న బిడ్డతో సహా ఎవరు వాళ్ళని డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. అంటే ఇది మమ్మీ దేవునితో గడిపే సమయం అని వాళ్ళకు కూడా అర్థమయ్యేది. అప్పుడు వాళ్ళు అనుకోలేదు దేవుడు అంతగా వాళ్ళని వాడుకుంటారని. నిజంగా చూసినట్లయితే జాన్ వెస్లీ దాదాపు 40,000 కంటే ఎక్కువ సెర్మన్స్, తర్వాత ఎన్నో పుస్తకాలు కూడా రాశాడు రకరకాల విషయాల మీద. దేవుని వాక్యాన్ని ఆయనకి ఇంకొక టైటిల్ కూడా ఉంది, నేను మర్చిపోయానండి, అది ఎక్కడ రాసి పెట్టాను. చక్కని టైటిల్ ఇచ్చారు ఆయనకి, ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ రిలీజియస్ పేపర్ బ్యాక్. అంటే దైవ గ్రంథ లేక రిలీజియస్ గ్రంథాలు, బుక్స్ రాసిన ఒక గొప్ప వ్యక్తి ఆ కాలంలో జాన్ వెస్లీ గారు. అయితే ఇంకా చార్లెస్ వెస్లీ గారి గురించి చూసుకున్నట్లయితే ఆయన దాదాపు 6,000 హిమ్స్, అంటే భక్తిగా మనం ఇప్పుడు కూడా పాడుకునే మంచి పాటలు, దైవికమైన పాటలు ఆయన రాస్తూ వచ్చారు. అందులో మనందరికీ కూడా డెప్త్ ఆఫ్ మర్సీ, జీసస్ లవర్ ఆఫ్ మై సోల్ మీరు వినుండొచ్చు. బట్ చాలా పాపులర్ సాంగ్ అంటే క్రిస్మస్ టైంలో పాడేది ఏంటంటే హార్క్ ద హెరల్డ్ ఏంజల్ సింగ్, దూత పాట పాడు. సో ఇంత భక్తి కలిగిన, ఇంత గొప్ప పరిచర్య చేసిన ఆ యొక్క వ్యక్తులు వచ్చారు అంటే వాళ్ళ తల్లి యొక్క ప్రార్థన, ఆమె భక్తి జీవితం అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మనం చూసినట్లయితే మెథడిస్ట్ థియాలజీ, ఇందాక చెప్పాను కదా, వాళ్ళు బిలీవ్ చేసేది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. అంటే రక్షణ విషయంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం, అది మన క్రియల వలన కలిగినది కాదు. కాబట్టి
మన క్రియలు ఇవి చేస్తే రక్షణ వస్తుందని కాదు కానీ మనము మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన ఉచితంగా మనల్ని క్షమించి నీతిమంతుడిగా తీరుస్తారు అనే నిశ్చయత, అష్యూరెన్స్ దేవుడిస్తాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అది మనకు దొరుకుతుంది అని. తర్వాత ప్రతి వ్యక్తికి దేవునితోటి, రక్షింపబడిన వ్యక్తికి వ్యక్తిగత సంబంధం దేవునితో ఉండాలి. ఇది ఆ యొక్క మెథడిస్ట్ సిద్ధాంతము. దాన్ని బేస్ చేసుకొని ఈ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు దేవుని కోసం గొప్ప పరిచర్య చేస్తూ వచ్చారు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆమె క్రైస్తవ ప్రపంచానికి లేక మన ప్రపంచానికి ఒక ఆనిముత్యాల లాంటి ఇద్దరు దైవ సేవకుల్ని ఆ తల్లి అందజేస్తూ వచ్చింది. సో తన జీవితంలో తను ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన తన సొంత బిడ్డలని అంటే కేవలం తన ప్రార్థనా జీవితం. కాబట్టి మన ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మనము ఒకవేళ తల్లులు కాకపోయి ఉండవచ్చు, మీరు ఇంకా అన్మ్యారీడే ఉండవచ్చు, తల్లులు కూడా ఉండవచ్చు కొంతమంది. అయితే ఎవరికైనా కూడా ఆమె యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఆమె చేసుకున్న తీర్మానం ఏంటంటే నాకు అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను 1 hour నా కోసం గాని ఎంటర్టైన్మెంట్ గాని స్పెండ్ చేసుకుంటే అంతకంటే ఎక్కువ సమయం దేవునితో గడపాలి. అలాంటి యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఆమె 1 hour ప్రార్థిస్తూ వచ్చిన ఆమె అంత బిజీ, ఆల్మోస్ట్ 10 children కి మదర్ లాగా ఉండి, అంతేకాదు రెస్పాన్సిబిలిటీ అంతా బేర్ చేస్తూ కూడా దాదాపు 2 గంటలు ఆమె దేవునితో ప్రార్థన గడిపేది. అంటే ఆ యొక్క తల్లి యొక్క జీవితము ద్వారా వాళ్ళ పిల్లలు ఎంత గొప్ప ఆనిముత్యాలు లాంటి ఇద్దరు బిడ్డల్ని ఈ ప్రపంచానికి ఆ తల్లి తన ప్రార్థన జీవితం ద్వారా అందజేస్తుంది. మరి మన ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? మీకే కాదు, ఇది నాకు కూడా ప్రశ్న. ఎందుకంటే ఎంతసేపు దేవునితో మనం గడుపుతున్నాం? మనం దేవునితో గడుపుతున్న సమయం మనకు ముఖ్యమని వాళ్ళ చిన్న బిడ్డలు కూడా గ్రహించారు. అట్లా ఇతరులు గ్రహించగలుగుతున్నారా? మన రహస్య ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? తర్వాత మనం పిల్లల కోసం గాని, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం గాని, మన కుటుంబ సభ్యుల కోసం గాని ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నామంటే ఈ యొక్క ప్రార్థించే తల్లి జీవితం ద్వారా మనందరం కూడా రోజు ఒక చక్కని తీర్మానం చేసుకోవాలి. ఏంటంటే నేను ఎంత సమయాన్ని దేవునికి ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను అన్నది మనం కౌంట్ చేసుకోవాలి. మనం మొబైల్ తోటి గడుపుతుండొచ్చు, మనకి చాలా బిజీ అని మనం అనుకుంటాం, కానీ నిజానికి లెక్కేసుకుంటే ఎంతో టైం మనము రకరకాల సోషల్ మీడియానో లేకపోతే న్యూసో లేకపోతే ఇంకేదో గడుపుతున్నాం. కానీ అంతకంటే ఎక్కువ సమయం దేవునికి ఇస్తున్నామా? ఈరోజు మనకి సుజానా వెస్లీ ఛాలెంజ్ చేస్తుంది. ఏంటంటే యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఆమె చాలా ఎడ్యుకేటెడ్ ఆ కాలంలోనే, అయితే కూడా ఏ సమయానికైనా ఏ పరిస్థితికైనా నేను సమయం వెచ్చించానంటే అంతకంటే ఎక్కువ నేను దేవునితో గడపాలని చక్కని తీర్మానం చేసుకుంది. తన జీవితం ద్వారా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఆమె ఎక్కడా వెనక్కి వెళ్ళలేదు. దేవునితో ఆమెకు స్థిరమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంది. ప్రతిదినము ప్రార్థన, దేవుని వాక్యం. కాబట్టి ఆమె నేర్చుకున్నది పిల్లలకి, ఇతరులకు కూడా బోధించగలిగింది. తర్వాత ఇద్దరు గొప్ప దైవజనులని ఈ యొక్క ప్రపంచానికి ఆమె అందియగలిగింది. కాబట్టి సుజనా వెస్లీ జీవితం ద్వారా దాదాపు 350 years కంటే ముందు జన్మించి జీవించిన ఆ స్త్రీ నుంచి మనం ఈ రోజు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే తన యొక్క భక్తి జీవితము, తన యొక్క ఆదర్శ జీవితం. కాబట్టి మన ప్రార్థన జీవితం ఎట్లా ఉందన్నది ఈరోజు మనం అందరం ప్రశ్నించుకోవాలి, మీరు నేను కూడా. కాబట్టి మనం ఒక్కసారి పరీక్షించుకొని దేవునికి మన జీవితాన్ని సరెండర్ చేసుకుందాం. ప్రభు యొక్క ఈ యొక్క షేరింగ్ ని దీవించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.